హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 40 దాటిన స్త్రీలు సెక్స్ను ఈ విధంగా ఎంజాయ్ చేస్తారా? ప్రతి ఒక్క స్త్రీ 40 ఏళ్ల వరకు ఎలాంటి విషయాల్లో కూడా భయపడదు. ఎందుకంటే ఆ వయసులో యవ్వనంగా ఉండి ఏ పనినైనా అవలీలగా చేస్తుంటారు. అది పనిలో అయినా కానివ్వండి, శృంగారం విషయంలో అయినా కానివ్వండి, దేంట్లో అయినా అస్సలు భయపడరు. కానీ 40 ఏళ్ళు దాటిన స్త్రీలు అన్నిట్లో కాస్త జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే వయసు అయిపోయే కొద్దీ ఒంట్లో నీరసం, బద్ధకం, చేతగానితనం అన్నీ మొదలవుతాయి. మనము ఎంత హుషారుగా ఉన్నా సరే మన శరీర భాగాలు అలసిపోతాయి. కొందరు స్త్రీలు మాత్రం వయసు అయిపోయే కొద్దీ శృంగారం విషయంలో అనేక మార్పులను కోరుకుంటారు. 40కి ముందు పెళ్లి, పిల్లలు, బరువు బాధ్యతలు ఇలా ఎన్నో బాధ్యతలను మోసి మోసి అలసిపోయి ఉంటారు. వారికి 40 ఏళ్ల తర్వాత కాస్త రిలీఫ్ దొరుకుతుంది. పిల్లలు చదువులకు వేరే ప్రాంతాలకు వెళ్లడం వల్ల వారికి ఈ వయసులో ఫ్రీ టైం దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు శృంగారంలో ఎంజాయ్ చేయడానికి కరెక్ట్ టైం అని స్త్రీలు భావిస్తారు. 40లో ఉన్న స్త్రీలు తమ భర్తతో కానీ, ప్రియుడితో కానీ శృంగారంలో తనివి తీరా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతుంది. ఆ వయసులో తీరనివి ఈ వయసులో తీర్చుకోవాలని ప్రతి స్త్రీ తహతహలాడుతోంది. అయితే కొత్తగా శృంగారాన్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. దీనికోసం తన పార్ట్నర్ను రకరకాల భంగిమలో శృంగారాన్ని చేసి తృప్తిపరచమని కోరుతారు. స్త్రీలు కోరిన మేరకు తన పార్ట్నర్ ఆమెను తృప్తిపరచడానికి అనేక రకాలైన భంగిమలను చేసి స్వర్గం చూపిస్తాడు. 40కి ముందు కుటుంబ బాధ్యతల వల్ల ఇంట్లో ఏకాంతాన్ని దూరమై ఉంటారు. కాబట్టి ఈ వయసులో కాస్త ఏకాంతాన్ని కోరుకుంటారు. దానికోసం ఇంట్లో అయితే ఎవరితో ఒకరిది డిస్టర్బెన్స్ ఉంటుందని ఎక్కడికైనా ఓ వారం రోజులు కేవలం శృంగారాన్ని ఎంజాయ్ చేయడానికే వెళ్తుంటారు. సెక్స్లో రకరకాల రతిక్రీడలను ఆస్వాదించి తృప్తి చెందుతుంటారు. రోజుకు 3 నుండి 4 సార్లు సెక్స్ చేసి తృప్తి చెందుతారు. రోజుకు ఇలా చేస్తేనే స్త్రీలు చాలా తృప్తి పడతారని శృంగార నిపుణులు అంటున్నారు. కొందరు స్త్రీలు అయితే సిగ్గు అస్సలు పడకుండా తమ పార్ట్నర్తో ఓపెన్గా శృంగారాన్ని చేయించుకుంటారు. తమ సన్యాలతో చాలా రకాల కోరికలను తీర్చుకుంటారు. ఆడవారికి సన్యాలు అనేవి దేవుడిచ్చిన వరం అని అంటారు. ఈ రొమ్ములతో పురుషులే కాక స్త్రీలు కూడా ఎంజాయ్ చేస్తారట. ఎందుకంటే స్త్రీలకు ఎప్పుడైనా సెక్స్ కోరిక కలిగినప్పుడు, అప్పుడే వారి కోరిక తీర్చడానికి మగాలు అందుబాటులో లేనప్పుడు వారికి వారే తమ సన్యాలను వత్తుకోవడం, పిసుకోవడం చేస్తూ తృప్తి చెందుతారు. 40 ఏళ్లు దాటిన మహిళలు ఎక్కువగా ఇలాంటి శృంగారాన్ని ఎక్కువగా కోరుకుంటారు. ఇంట్లో ఎవ్వరూ లేకుంటే బావుండు అని, పిల్లలు త్వరగా నిద్రపోతే బావుండు అని ఇలా కోరుకుంటారు. ఏకాంతంగా సెక్స్ చేస్తే ఆ ఫీలింగ్ ఇక ఎక్కడా దొరకదు. కొందరు ఆడవాళ్లు చాలా వింతైన శృంగారాన్ని సిద్ధపడతారు. వారి సన్యాలను పురుషుడి చేతులతో గట్టిగా వత్తించుకుంటే శృంగారంలో తేలిపోతారట. బొడ్డులో తేనె పోసి మగాలతో నాకించుకోవడం అంటే వారికి చాలా ఇష్టమట. కొంతమంది మహిళలకు పుట్టుకతోనే సెక్స్ నాడులు బాగా ఉంటాయట. అందుచేత వారు శృంగారాన్ని ఒక వజ్రంలా అనుకుంటారట. శృంగారం కోసమే పుట్టామో అన్నట్టుగా ఉంటారు. శృంగారంలో పాల్గొనడం అంటే వారికి ఏదో నిధి దొరికినంత సంతోషంగా ఉంటారు. ఈ రకం స్త్రీలు సెక్స్ను ప్రత్యేకంగా చేయించుకుంటారు. రోజుకు ఒక భంగిమను, మరుసటి రోజు మరో కొత్త భంగిమను. ఒకవేళ పాత భంగిమలో శృంగారాన్ని చేసేవారు చచ్చినా చేయించుకోరట. ఈ స్త్రీలకు శృంగారాన్ని గట్టిగా చేస్తేనే తృప్తి చెందుతారట. శృంగారానికి ముందు వారిలో కామరసాలు బాగా ఊరడానికి బొడ్డులో ఏదైనా గొట్టాన్ని పెట్టి, బొడ్డు ఎంతవరకు ఉంటే అంతవరకు లోపలికి పెట్టి తమ పార్ట్నర్తో వత్తించుకోవడం చేసి, చనుమొనలను నలిపించుకోవడం, పెదవులతో ఒకరికి ఒకరు కిస్సులు పెట్టుకోవడం చేసి ఆ తర్వాత శృంగారానికి సిద్ధపడతారు. అప్పుడే వారికి సెక్స్ చేసిన ఫీలింగ్ వస్తుందట. అయితే శృంగారం చేసేటప్పుడు మగాన్ని రెచ్చగొట్టి సెక్స్ను చేయించుకుంటారట. ఈ స్త్రీలను సెక్స్ చేసే మగాడు చాలా దిట్టంగా ఉంటేనే తట్టుకోగలడు. సెక్స్ చేసేటప్పుడు అరిచి కేకలు వేస్తూ రొమ్ములను ముందుకు చాచి బొడ్డుల ఆపిల్ పండుతో వత్తించుకుంటూ శృంగారాన్ని ఆస్వాదిస్తారట. ఇలా అరుస్తూ కేకలు వేస్తూ సెక్స్ను చేయించుకుంటేనే వారు తృప్తి చెందుతారట. సెక్స్లో పాల్గొనేటప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా బట్టలు లేకుండా పాల్గొంటారట. ఇంకా సెక్స్ చేసేటప్పుడు రివర్స్లో పడుకొని శృంగారాన్ని చేస్తారట. ఈ భంగిమను స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారట. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.